మనం ఎటు చూడాలి? దేవుని మార్గంలో ప్రయాణం చేసి దేవుని చిత్తం నెరవేర్చేవాడు ఎటు చూడాలి, మన దృష్టి ఎటు ఉండాలి అనేది బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. హెబ్రీ పత్రిక ఒకసారి మీరు తీయండి, 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసువైపు చూచుచు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభు విషయంలో మనం గుర్తించాల్సినటువంటి 3 సంగతులు ప్రస్తావించాడు. మొట్టమొదటిది, అసలు మన విశ్వాసానికి కర్త ఎవరో చెప్పాడు. మనం ఎవరి వైపు చూడాలో చెప్పాడు. ఆయన ఎంత చేశాడో చెప్పాడు. ఈ 3 సంగతులు ఈ గ్రంథం రాసినటువంటి లేక ఈ ఉత్తరం రాసినటువంటి భక్తుడు పలికాడు. మొట్టమొదటి సంగతిని మనం ఆలోచిద్దాం. ఈరోజు మనందరం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి, నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచానండి, నేను యేసు ప్రభు భక్తుడినండి, భక్తురాలనండి అని మనం చెప్పుకుంటున్నాం. అసలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట అనేది మనకు ఎలా సాధ్యమైంది? అది మనంతటా మనకు కలిగిందా? దానిలో దేవుని జోక్యం ఏదైనా ఉందా అన్న ప్రశ్న మనం వేసుకుంటే, మనలో దేవుని పట్ల కలిగిన ఈ విశ్వాసానికి ఒక కర్త ఉన్నాడట, ఒక కారకుడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. మనలో విశ్వాసాన్ని పుట్టించిన వాడు ఆయనేనట, మొలకెత్తించిన వాడు ఆయనే. మన విశ్వాసానికి కర్త, కారకుడు ఆయనట. అంటే ఆయన జోక్యం వల్లనే నీలో ఈ విశ్వాసం అనే విత్తనం మొలకెత్తడం ప్రారంభమైంది. ఒకవేళ ఆయన జోక్యం చేసుకోకపోతే నీలో ఈ విశ్వాసం అనే విత్తనం మొలకెత్తడం సాధ్యమయ్యేది కాదు. సో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు కదా. మళ్ళీ చెప్తాను, వినుట వలన విశ్వాసం కలిగిద్ది. అయితే ఏమి వినటం వల్ల విశ్వాసం కలిగిద్ది అంటే ఏది పడితే అది వింటే కాదట. క్రీస్తును గూర్చిన మాట వినుట ద్వారా మనలో విశ్వాసం అనేది మొలకెత్తిద్దట. ప్రియులారా, మనందరం ఈరోజు విశ్వాసులమై ఆయనను వెంబడిస్తున్నాం, విశ్వాసంలో నిలిచి ఉన్నాము అంటే దానికి కర్త యేసు. ఆయన జోక్యం వల్లనే నువ్వు విశ్వాసిగా ఉన్నావు, విశ్వాసంలో నిలిచి ఉన్నావు. లేకపోతే సాధ్యం కాదు. ఈరోజు యేసు ప్రభు నిజదేవత్వం, ఆయన ప్రేమ, త్యాగం, ఆయన ఇచ్చే రక్షణ, ఇవన్నీ నువ్వు గుర్తించగలిగావు. లోకంలో నీకంటే తెలివితేటలు కలిగిన వాళ్ళు, చదువుకున్నోళ్ళు, జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు. కానీ వింతైన సంగతి చెప్పనా, మంచి చదువుకున్న జ్ఞానవంతులై ఉండి కూడా వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు. నాకు తెలిసినటువంటి ఓ సహోదరుడు మరో సహోదరుణ్ణి దేవుని సన్నిధికి తీసుకొస్తే ఆ సహోదరుడితో నేను పర్సనల్గా మాట్లాడాను. జీవితం, దాని పరిమితి, మరణానంతరం మనుష్య జీవితం ఏమవుతుంది, ఆ స్థితి నుంచి తప్పించుకోవడానికి మనుషుడు ఏం చేయాలి, దేవుడు ఏం చేశాడు అనే విషయాలన్నీ కొన్ని గంటలు ఆ వ్యక్తితో నేను మాట్లాడాను. మంచి చదువుకున్న వ్యక్తి, ఒక ప్రభుత్వోద్యోగి, ఒక ఉన్నతమైన జాబ్ చేసేటువంటి వ్యక్తి. అతను చేసే జాబ్ ప్రకారం చాలా చురుకైన మేధస్సు కలిగిన వాడై ఉండాలి. అంత తెలివి కలిగిన వ్యక్తి, అంత చురుకైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఉద్యోగస్తుడు, 100 మందికి సమాధానం చెప్పగలిగినటువంటి వ్యక్తికి
ప్రతిదీ లాజికల్గా నేను మాట్లాడి అన్ని అభివర్ణించి చెబితే నా ముందు తలకాయ ఊపి పక్కకు వెళ్ళి అవన్నీ మనం అంటే కష్టం బ్రదర్. జీవితం చిన్నది, ఉన్న జీవితం అనుభవించాలి. చచ్చాక మళ్ళీ రాదు కదా ఈ జీవితం, చచ్చాక రాదు కదా ఈ లైఫ్. ఉన్నంతలోనే తినాలి, తాగాలి, సంతోషించాలి, లైఫ్ను అనుభవించాలి. కాబట్టి ఇక ఏదో వాళ్ళు చెప్తా ఉంటారు, అవన్నీ మనం వింటే కష్టమైపోతుంది, మనం సన్యాసత్వంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుందని నేను ఇంతసేటు మాట్లాడితే ఈ విషయాలన్నీ విని పక్కకు వెళ్ళి వీసుమంత విశ్వాసాన్ని వాడు కనపరచలేకపోయినాడు. ఎందుకని అది సాధ్యం కాలేదు అంటే అసలు ఈ ప్రపంచమే వేరు. ఈరోజు మనం ఉన్న ప్రపంచం, మనం బ్రతుకుతున్న ప్రపంచమే వేరు. దీన్ని గుర్తించటం, ఇందులోనికి ప్రవేశించటం, ఇందులో కొనసాగటం అందరికీ సాధ్యం కాదు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి, అనేకులు దానిలో ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదు. విశాల మార్గంలో చాలా మంది ఆల్రెడీ నడుస్తూ ఉన్నారు. అందులో నడిచేవాడు ఇరుకు మార్గంలోకి రావాలి అంటే దేవుడు జోక్యం చేసుకొని వాని హృదయ స్థితిని బట్టి వాణ్ణి సంధిస్తే తప్ప అంత తేలిక కాదు యేసయ్య మార్గంలోకి ఒకడు రావటం. నేను చాలా బాధపడ్డాను. దేవా, 3 గంటలు మా ఇంటి తిన్నాడు వాడు, పిచ్చి పిచ్చి ప్రశ్నలను అడిగాడు, అన్నిటికీ ఆన్సర్ చేశాను, చెప్పిందల్లా కరెక్టే, నిజమే అన్నాడు. ఇంత బాగా అన్నీ ఒప్పుకొని నా టైం అంతా 3 గంటలు తిని వాడేంటి తండ్రి జీవితం అనుభవించు రాజా అంటున్నాడంట. ఏమిటి నాయనా, నా కష్టమంతా వ్యర్థమేనా అంటే దేవుడు నాకు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు మాట్లాడావురా, నువ్వు ఎన్నన్నా మాట్లాడు, వాని మనోనేత్రాలు నేను వెలిగించకపోతే వాడు నువ్వు చెప్పే మాటలు అర్థం చేసుకోవటం సాధ్యం కాదు అన్నాడు. ఎందుకు అర్థం కాదు ప్రభువా, నేను తెలుగే మాట్లాడానాడు, తెలుగోడే. నేను మోటోడైతే పాపం చదువు లేనోడు అనుకోవచ్చు, బాగా చదవరి మంచి ఉద్యోగస్తుడు, 100 మందికి సమాధానం చెప్పగలిగినోడు అయి ఉన్నాడు కదా. ఏంది ప్రభువా అంత వెరితనంగా మాట్లాడాడేంటి అంటే, వాని మనోనేత్రములకు యుగ సంబంధి యగు దేవత గుడ్డితనం కలుగజేసింది. కాబట్టి వాడు ఏ కాడికి దృశ్య ప్రపంచాన్ని చూస్తాడు కానీ నువ్వు చెప్పేటువంటి విశ్వాసం ద్వారా చూసే అదృశ్య ప్రపంచం వాడికి కనపడదయ్యా. మరి అది వాడికి కనపడాలంటే ఏం చేయాలి ప్రభు అంటే, నేను యాక్షన్ తీసుకోవాలి వాడి విషయంలో. మరి తీసుకోవచ్చుగా ప్రభువా, చాలాసార్లు వాడిని దర్శిస్తున్నా, అందులో భాగంగానే నీ ద్వారా కూడా వాడిని సంధించా, కానీ ఇంకా వాడు పక్వానికి రాలా, టైం ఉందిలే. అర్థమైందా మీకు నేను చెప్పింది? వెయిట్, కొంచెం ఆగురా, కొద్దిగా ఆగురా, వాడిని నేను చదువు చేస్తా. ఒక్కొక్కడు చదువు అవుతాడు, క్లైమాక్స్లోనన్నా చిక్కుతాడు, ఒక్కొక్కడు అసలు చిక్కనోడికి అంతే సంగతులు. కానీ ఏ ఒక్కడిని వదిలిపెట్టాడండి దేవుడు. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల ద్వారా ప్రతి వ్యక్తిని సంధిస్తానే ఉంటాడు. నిజమైన వెలుగు ఉండెనో అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరునో లేకపోతే ఒకరినో ఇద్దరునో 100 మందినో కాదు, ప్రతి మనుషుని ఆ వెలుగు ప్రతి మనుషుని సంధిస్తుంది. ఆ వెలుగే క్రీస్తు. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, చీకటిలో నడుచువాడు తాను ఎడిపోవచ్చున్నాడో ఎరుగడు, ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు యోహాను సువార్తలో. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నాకు కనువిప్పు కలిగింది. ఓహో ప్రభువా, అంటే కళ్ళు లేని వాడికి నేను కలర్ చూపించడానికి ట్రై చేసినట్టు ప్రభు. ఎస్, అంతే. కళ్ళు లేనివాడికి కలర్ చూపిస్తే ఏమైంది? ఫుల్ జోక్. పెద్ద ఆయన చెప్పాడు, పిచ్చ కామెడీ, మీకు చాలాసార్లు చెప్పిన, కానీ ఈ సందర్భానికి పక్కా సూట్ అయ్యేది ఆ జోకే. దేవునికి స్తోత్రం. ఒక ఫుల్ గుడ్డోడు, ఒక హాఫ్ గుడ్డోడు, ఇద్దరు కళ్ళు కనపడినోళ్ళు, ఒకటికేమో అసలు కనపడదు, ఒకటికేమో సగమే కనపడింది. ఇద్దరు ఫ్రెండ్స్ అంట, మాట్లాడుకుంటూ ఉంటారు పిచ్చపాటు. ఎప్పుడు ఆ రోజు వాళ్ళిద్దరు కూర్చున్నారు, ఒకటికి అసలు కనపడదు, ఒకటికి సగం కనపడింది. ఆ రోజు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే దూరంగా ఏదో ఏడుపు వినపడుతుందంట, ఏడుపు.
ఈ అసలు కనపడినోడు సగం కనపడినోడిని అడిగాడు, ఏందా ఏడుపులేంది అన్నాడు. ఉండన్నా పోయి చూసి వస్తానని ఇల్లేసి వెళ్ళాడు. కాసేపటికి వచ్చాడు. ఆ అడుగుల సప్పుడిని అసలు కనపడినోడు అన్నాడు, ఏందా ఏడిపోయింది అన్నాడు. పిల్ల అంటలేనా, పిల్ల చచ్చిపోయింది అంటలే, అందుకని ఏడుస్తున్నారు వాళ్ళు అన్నాడు. ఆడు ఈ సగం కనపడేవాడు. ఈడన్నాడు అసలు కనపడినోడు, పిల్ల చచ్చిపోవటం ఏందిరా, ఎందుకు చచ్చిపోయింది అన్నాడు. పాలు తాగుతా చచ్చిపోయింది అంటలేనా, పాలు తాగుతా చచ్చిపోయింది అంటే, పాలు తాగుతా చచ్చిపోవటం ఏందిరా అన్నాడు. అదే వాళ్ళు అనుకుంటుంది అదే, మరి పాలు తాగుతా చచ్చిపోయింది అన్నాడు. సరే కానీ అసలు పాలు ఎట్టుంటాయి రా అన్నాడు. పాలు ఎట్టుంటాయి అన్నాడు. అంటే పాలు ఎట్టుంటాయి అంటే అన్న, పాలు తెల్లగా ఉంటాయి అన్నా అన్నాడు. మళ్ళీ అసలు కనపడి అన్నాడు, తెల్లగంటే ఎట్టుంటుంది రా అన్నాడు. పాలు ఎట్టుంటాయి అంటేనేమో వీడు చెప్పాడు తెల్లగా ఉంటాయని, మళ్ళీ వాడు అడిగాడు తెల్లగంటే ఎట్టుంటుందిరా అని. అప్పుడు వీడు అన్నాడు, తెల్లగా అంటే గోడకేసే సున్నం ఉంటుంది కదన్నా, అట్టుంటాయి అని. సున్నం ఎట్టుంటుందిరా, సున్నం అంటే తెల్లగా ఉంటుందన్నా అన్నాడు. అదిరా తెల్లగంటే ఎట్టుంటుందిరా అన్నాడు. సున్నం అంటే చూపియాతి కాదు, ఎట చేయాలా అని పైకి చూశాడు. తెల్ల కొంగ ఒకటి పోతుంది. అనహా తెల్లగంటే కొంగలాగా ఉంటుందన్నా అన్నాడు. ఈడు మళ్ళీ అడిగాడు, కొంగలాగంటే కొంగ ఎట్టుంటుందిరా అన్నాడు. అట్ట అడుగు చెబుతాను అని. ఇప్పుడు ఇక ఈడు ఇట్లా పెట్టాడు చెయ్యి, ఇట్లా పెట్టి, అన్న ఇదిగో చేతులు ఇటు, నీ చేతులు ఇదిగో, ఇది చూడు, ఇది కొంగ మెడ, ఇది ఇదని చూసావా, ఇది దాని ముక్కు, దాని ముఖం, ఇది ఇదని చూసావా, ఇది దాని పొట్ట, ఎట్టుంటుందన్న కొంగ అన్నాడు. ఈ అంత విని వాడన్నాడు, ఇంత లావుది కడుపులోకి పోతే పిల్ల జావకేం చేసిద్దిరా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన ఇంత లావుది మింగుతుంటే పిల్ల వాళ్ళు ఏం చూసేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నాడు. వీడికి అర్థమైంది విషయం. అంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు పడి కళ్ళు లేనివాడికి కలర్ చూపించడానికి ట్రై చేశాడు. కళ్ళు లేనివాడికి వస్తువులు మనం చెప్పగలుగుతాము. పుస్తకం అంటే ఎట్టు ఉంటుంది, పెన్ అంటే ఎట్టు ఉంటుంది, మైక్ అంటే ఎట్టు ఉంటుంది, వైర్ అంటే ఎట్టు ఉంటుంది అంటే తడివి చూసి ఆహా ఇదే వైరు ఓ అంటాడు. మైక్ అంటే ఆహా ఇదేదో ఇనప గొట్టం లాగా ఉందిగా అంటాడు. అంతే. పుస్తకం అంటే ఆహా ఇదే ఏదో పేపర్ లాగా ఉంది, అదే అదే పుస్తకం, ఓకే అర్థం, స్పర్శ జ్ఞానంతో తెలుసు. కలర్ ఎట్ట తెలుసుకుంటాడు? కాబట్టి చివరకు వాడికి వీడు వర్ణించి చెబితే వాడు అంత పెద్ద వస్తువును ఊహించుకున్నాడు. అంటే అర్థం కాల. సో కళ్ళు లేని వాడికి కలర్ చూపించడం ఎలాంటిదంటే ఎలాగా ఉంటుందో హాస్యాస్పదంగా, అలాగే దేవుడు మనోనేత్రాలు వెలిగించని వాడికి సత్యం చెప్పి వాడిని విశ్వాసంలోకి నడిపించడం అలాంటిదే. నువ్వెంతన్నా చెప్పు, చివరికి వాడు ఫైనల్ ఏమంటాడు తెలుసా, ఇంతలోది ఆ పిల్ల ఎట్ట మింగిందిరా అంటాడు. కానీ ఈరోజు మనం అలా అనకుండా దేవునిలోకి వచ్చేసాము, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రెక్కల నీడలో హాయిగా ఉన్నాము అంటే దీనికి కారణం ఏంటో తెలుసా, యేసు. మనలో విశ్వాసము అనే బీజం ఏర్పడడానికి దానికి రూపకర్త యేసట. అది ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసమునకు కర్త, ఆధారము, నిర్మాణకుడు. మనలో విశ్వాసం అనే బీజాన్ని మొలిపించిన వాడే యేసట. విశ్వాసమునకు కర్త, రెండవది మనలో దాన్ని కొనసాగిస్తున్నవాడు ఆయనే. చాలాసార్లు నీ విశ్వాసం పరీక్షింపబడింది, శోధింపబడింది. దేవుడు పరీక్షించాడు, అపవాది శోధించాడు. నిన్ను శోధించడానికి దేవుడు అప్పగించాడు, అనుమతించాడు. అయినా నీ విశ్వాసం పాడుగాలేదు, నేటికి స్థిరంగా ఉంది, దేవుని హత్తుకొనే ఉంది, దేవుని వదిలి వెళ్ళిపోలేదు. దానికి కారణం కూడా యేసయ్యేనట. అట్లా అంటే లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే, సీమోనా సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకొనెను గాని నీ విశ్వాసము తప్పిపోకుంటున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని.
22వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుంటున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము అంటాడు. అంటే పేతురులో ఉన్న విశ్వాస్యత లేక విశ్వాసం లేక నమ్మిక అనేది పోగొట్టుకునేంత శోధన అపవాది పేతురుకు తీసుకొని వస్తుంటే యేసయ్య, ప్రభువా ఆ శోధన నా బిడ్డకు అనుమతించొద్దు అనలా. అది వచ్చినా నా బిడ్డ విశ్వాసం మాత్రం పోకుండా కాపాడు తండ్రి అన్నాడు తండ్రిని. అంటే పేతురులో విశ్వాసాన్ని స్థిరపరిచి బలపరిచి దృఢపరిచి అగ్ని పరీక్ష వచ్చినా తన విశ్వాసం కోల్పోకుండా కాపాడయ్యా అని వేడుకున్నాడు. ఆ ప్రార్థన ఫలమే పేతురుకు వచ్చిన జటిలమైన శోధన తట్టుకొని పేతురు నిలబడ్డాడట. వచ్చేసింది పేతురుకు కూడా. యూదా ఎలాగైతే 30 వెండి నాణ్యాలకి యేసయ్యను అమ్మాడో అదేవిధంగా అప్పటిదాకా కొన్ని గంటల ముందు వరకు యేసుతో ఉన్న పేతురు అసలు ఆ యేసెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. యూదాకు వచ్చిన తరహాలోనే పేతురు కూడా వచ్చింది. కానీ పేతురు తిప్పుకున్నాడు, యూదా తిప్పుకోలేక ఊరేసుకున్నాడు. ఎందుకు అంటే చివరి క్షణం వరకు దేవుడు యేసయ్య యూదాకు అవకాశాలు ఇచ్చాడు మారు మనసు పొందడానికి. ఫస్ట్ నుంచి చెబుతానే వచ్చాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు దురాత్మ పీడితుడిగా ఉన్నాడు, మీలో ఒకడు బలహీనుడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెబుతున్నాడు. ఈ మాట ప్రభు వాడుతున్నప్పుడు యోధాకి క్లిక్ అవ్వాలి, ఇది నా గురించి అంటున్నాడు అని, ఆయనకి నేను మరుగైలేను అని వెళ్ళి ఆయన ముందు ఓపెన్ అయ్యి, ప్రభు ఆ దుర్మార్గుడిని నేనే, నన్ను క్షమించు, నీ దగ్గర రహస్యాలు దాగావు, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు, నాకు అర్థమైంది, నన్ను క్షమించు అని రియలైజ్ అవుతాడేమో, సరిచేయబడతాడేమో, దిద్దుకుంటాడేమో అని చాలా అవకాశాలు ఇచ్చాడు యేసయ్య. ఆఖరికి చివరి ప్రభు రాత్రి విందు భోజనం జరిగింది కదా, ఆ టైంలో కూడా పంక్తిలో కూర్చున్నప్పుడు ఈ పంక్తిలో కూర్చున్న వాళ్ళలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు. కనీసం ఇప్పుడన్నా నా ముసుగు లాగేస్తున్నాడని గ్రహించలేదు. చివరికి అక్కడంతా తర్జన భర్జన జరిగి ఈ మాట మేము మళ్ళీ మళ్ళీ వింటున్నాం, ఎవడు ప్రభువా మాలో నిన్ను అప్పగించేది? ఎవరికి వారు మేమని గింజుకులాడారు, ప్రశాంతవదనుడు యేసుక్రీస్తును యూదా చూచాడు. నేనా ప్రభు నేనేనా అని గురువునడిగినాడు. నిర్వికారుడు నిర్మల హృదయుడు ఇస్కరియోతును చూచాడు. నీకే తెలియును యూదా నాకిక జరుగబోవు మర్యాద, తా చేసిన మోసం ఖరాఖండిగా ప్రభువు ఎరిగినాడు. అవమాన భారము మోయకవాడు వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం. గింజుకున్నారు ఎవరు కాళ్ళు, నేనా ప్రభువా, నాలో అలాంటి మనసు ఉందా ప్రభువా అంటే ఆయన ఏం మాట్లాడటల్లా, చూస్తున్నాడు, ఇంకా నాడు మారు మనసు పొందుతాడు, ఇప్పుడన్నా దిద్దుకుంటాడు. వాళ్ళ మార్పు రాలా. అప్పుడు ఇంకొక మలుపు తిప్పాడు. ఇదిగో యేసయ్య రొమ్మున అనుకున్న శిష్యుడు అంటే యోహాను వచ్చి, ప్రభువా అతడెవడు అని అడిగాడు. అడిగితే చెప్తా యోహాను, ఈ ముక్క ముంచి నేను ఎవనికి ఇత్తునో అతడే అన్నాడు. అప్పుడన్నా యోధా క్లిక్ అవ్వాలి. అమ్మ ఇంత దాకా వచ్చిందిరా బాబు, ఇప్పుడు ఖచ్చితంగా ఆ ముక్క నా దగ్గరికే వచ్చింది, నాకే ఇస్తాడు, క్యాచ్ అయిపోతానని అప్పుడన్నా అతడు రావాలని యేసయ్య ఎదురు చూశాడు. ఆయన ఎంత నీతిమంతుడో చూడండి. అవతలి వాని లోపాన్ని ఎరిగుండి కూడా వాని గుట్టు బయట పెట్టలేదు నా యేసయ్య. అన్నిసార్లు మీలో ఒకడని చెప్పకపోతే ఈ యోధాగాడు మామూలోడు కాదు, వీడు నన్ను నమ్ముతాడు అనొచ్చుగా. అలా అంటాడా ఆ నీతిమంతుడు? అనడు. అమ్మ కొంతమంది నాయనో ఇంత దొరికిందంటే అవతల వాళ్ళ దగ్గర ఇక బాకా కూడా అక్కర్లా, ఇందు మూలంగా యావన మందికి తెలియజేయటం ఏమనగా, ఓరి నాయన బౌ 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 అంటారన్నమాట. నా యేసయ్య నీతిమంతుడు. చివరి క్షణం వరకు కూడా యోధాను బయట పెట్టలా.
ఆడు బుద్ధి తెచ్చుకుంటాడు, దిద్దుకుంటాడు, జాగ్రత్త పడతాడని అతని రహస్యాన్ని విప్పకుండా అలాగా రహస్యంగా ఉంచి చివరిలో కూడా ఈ మొక్క నేను ఎవరికి ఇస్తానో అతడే అన్నాడు. అప్పుడన్నా వాడు పశ్చాత్తాపడి మారు మనసు పొందుతాడని ఆఖరి అవకాశం కూడా ఇచ్చాడు. కానీ వాడు దిద్దుకోలా. ఒకవేళ అప్పుడు పశ్చాత్తాపడి ఉన్నట్లయితే యూదా ఆ రాత్రి గెత్సెమనే తోటలో యూదా కోసం కూడా తండ్రిని వేడుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక నేను విజ్ఞాపన చేయబోతున్నాను. ఇక అది ఫైనల్. ఎవరి పక్షంగా నేను అడుగుతాను, ఇక వాళ్ళు నిలబడతారు. ఎవరిని పక్షంగా అడగను, ఇక వాడు అవుట్. ఓకే. కాబట్టి ఆ గెత్సెమనే తోటలోకి ప్రార్థన వెళ్ళడానికి ముందు ఈ పస్కా విందు జరిగింది. జరిగినప్పుడు చివరిసారిగా హెచ్చరించాడు, యూదా ఇదే ఫైనల్. మారు మనసు పొందడానికి ఇప్పటికే చాలా అవకాశాలు నీకు ఇచ్చాను. నువ్వు దిద్దుకుంటే సరే సరే, లేకపోతే ఇక అపవాదికి దాసుడు అయిపోతావు, నాశనపుత్రుడు అయి నశిస్తావు అనే చివరి అవకాశం ఇస్తే వాడు హృదయపూర్వకంగా యేసయ్యను తిరస్కరించాడు. అంటే యేసయ్య ఛాన్సులు ఇచ్చినా హృదయపూర్వకంగా తెలిసి యేసయ్యను అమ్మ చూశాడు, తిరస్కరించాడు. కాబట్టి ఆ మొక్క వానికి ఇచ్చేసి, ఓ నువ్వు చేయాలనుకున్నది త్వరగా చెయ్యి అన్నాడు. ఇక వాడు ఆ మొక్క పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నైటు యోహాను సువార్త 17లో మీరు చూడొచ్చు, నీవు నాకు ఇచ్చిన వారందరినీ కాపాడుకుంటుని, నాశనపుత్రుడు తప్ప ఎవ్వడు నశించలేదన్నాడు. 12 నీవు నాకు ఇస్తే ఒక్కడు మిస్ అయ్యాడు, వాడు నాశనపుత్రుడు. వాడి చివరి అవకాశం వరకు ఇచ్చాను, వాడు మిస్ చేసుకున్నాడు. ఇక మిగిలిన ఈ 11 నిలిచారు. వారిని విశ్వాసము కోల్పోకుండా కాపాడు తండ్రి. వారి కొరకు ఇదిగో నేను వేడుకుంటున్నాను. వాళ్ళు ఐక్యంగా ఉండాలి, మనం ఉన్నట్టు వాళ్ళు ఎలా ఉండాలి అలా ఉండాలి. వారి ద్వారా వచ్చేవాళ్ళు కూడా ఐక్యంగా ఉండాలి అని ఇవన్నీ అడిగే విజ్ఞాపనలో అంతకు ముందు అడిగాడు, ఫైనల్లో కూడా అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా? చూడండి, యోహాను సువార్త 17:12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. అదిగో, నాశనపుత్రుడు తప్ప మరి ఎవ్వడును నశించలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మీరు లూకాసు వార్త 22 చూస్తే పస్కా విందు అయిపోయిన తర్వాత చెప్తున్నాడు, సీమోనా సాతాను పట్టి మిమ్మల్ని గోధుమలను జల్లించడానికి కోరుకున్నాడు. అంటే ప్రత్యేకంగా ఆయన ప్రార్థన చేశాడు. ఈరోజు నీ విశ్వాసం నా విశ్వాసం ఇంకా ఇన్ని శోధనలు వచ్చి కూడా నిలిచి ఉంది అంటే, మనం అవిశ్వాసంలో పడిపోకుండా, అవిశ్వాసం కాకుండా విశ్వాసంలో నిలిచి ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు, మన పనితనం కాదు, మన పక్షముగా అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు మనందరి విశ్వాసం, కొంతమందిని చూడండి, మీరు చాలా శ్రమలో ఉంటారు, చాలా ఇబ్బందిలో ఉంటారు, చాలా నష్టపోయి ఉంటారు, కానీ విశ్వాసంలో బలంగా ఉంటారు. నాకు ఆశ్చర్యం, అమ్మ అంతలా శోధన వచ్చింది వాళ్ళకి, అసలు విశ్వాసం వదిలేసి ఎక్కడున్నాడు దేవుడు అనాలి వాళ్ళు. వాస్తవంగా కాదు, యేసయ్యకే స్తోత్రం అని ఎలా అనగలుగుతున్నారు? అసలు వీళ్ళు ఇక్కడి మనుషులా, లేకపోతే ఏమైనా వేరే ప్రపంచం నుంచి వచ్చారా, ఏంటి అసలు వీళ్ళు అనిపిస్తుంది నాకు. కానీ అంత కఠినమైన శ్రమ వచ్చిన వాళ్ళ విశ్వాసానికి ఏ ఢోకా లేకుండా అలా ఎలా ఉండగలిగారు అంటే, ఇక్కడ చెప్పాడు, దాన్ని వారిలో కొనసాగిస్తున్నవాడు యేసే అన్నట. మొలిపించిన వాడే ఆయన, కొనసాగిస్తున్నవాడు కూడా ఆయననట. ఎలా కొనసాగిస్తున్నాడు అంటే, కఠినమైన శ్రమల పాలైన, శోధింపబడిన వారి విశ్వాసము పోగొట్టుకోకుండా వారి పక్షంగా వారు కొరకు అక్కడ తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. తండ్రి, వారి విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది, వారి విశ్వాసాన్ని కాపాడు,
వారికి మనోనిబ్బరాన్ని దయచేయి, వారి విశ్వాసాన్ని స్థిరపరచు తండ్రి అని వేడుకుంటున్నాడు. గనుకనే ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నీ విశ్వాసం, నా విశ్వాసం ఇంకా నిలిచి ఉంది. దీనికి కారణభూతుడు ఎవరు? యేసయ్య. మనలో విశ్వాసాన్ని మొలకెత్తించిన వాడెవరు? అసలు ఎవరి మూలంగా మనలో విశ్వాసం ప్రారంభమైంది? యేసయ్యే. ఆయన కూర్చున్న మాట వినటం వల్ల మనలో విశ్వాసం అనేది స్టార్ట్ అయింది. అందుకే చెప్పేది ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి. యేసుని గురించి మాట్లాడండి, యేసుని గురించి ప్రకటించండి, యేసుని గురించి చాటించండి అని ఎందుకు తెలుసా? వాక్యంలో చెప్తుంది, నువ్వు ప్రకటిస్తూ ఉంటే ఆ మాట వానికి వెళ్ళి వినబడినప్పుడు వారి చెవికి వెళ్ళినప్పుడు ఆన్ ది స్పాట్ క్యాచ్ కాకపోయినా తర్వాత అయినా ఆ మాట వాని హృదయంలో ఉంటుంది కదా. నువ్వు చెప్పాల్సిన విధంగా వాడికి చెబితే ఇటు నుంచి ఇటు దులిపేసినట్టు ఉంటాడు, కానీ కాదు. దేవుడు ఆ మాటని వాని ఆంతర్యంలోకి వచ్చేటట్టు చేస్తాడు. అది వాని హృదయంలో ఉంటుంది. కొద్ది కాలానికి అది మొలకెత్తటం ప్రారంభమైంది. చాలామంది అనుకుంటారు, నేను సువార్త చెప్పగానే డింగ్ మని ఇక నా వెంటబడి వచ్చి డింగ్ అని మునిగి బాప్తిజం పొందాలనుకుంటారు. అది జరగదు, టైం పట్టిద్ది. నువ్వు ఎదురు చూస్తావు, ఆశపడతావు, చెప్పేసాను ఇంకొచ్చేసేయాలి, బాప్తిజం పొందేసేయాలని. ఏంటది? ఏ రైతైనా విత్తనం చల్లిన వెంటనే పంట కోయటానికి ఎదురు చూస్తాడా? చూడడు. సో నువ్వు చల్లావు, ప్రార్థన చెయ్యి. చల్లావు, ప్రార్థన అనే నీరు పోయి కొద్ది కాలానికి అందులోంచి అంకురము ప్రారంభమవుతుంది, వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రకటించింది దేవుని వాక్కు, అది నిష్ఫలమై తిరిగి రాదు. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పాడు, ఏరా నేను సువార్త చెప్పాను, వాడేంది ప్రభువా మళ్ళీ అట్లా మాట్లాడాడని తెగ ఫీల్ అవుతున్నావు. విత్తనం చల్లిన వెంటనే మొక్కలు కనపడవురా భూమి మీద, అదే నేల కనపడిద్ది, అలానే ఉన్నట్టు కనపడిద్ది. కొద్ది కాలం తర్వాత కదా మొక్క ప్రారంభమయ్యి ఆ నేల ఆకృతిని మార్చేది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కొంచెం నిరీక్షించున్నానా అని చెప్తాడు. ప్రభువునందు నా ప్రయాస వ్యర్థం కదా. అందుకే నేను చెప్పింది, నేను చల్లిన ఏ విత్తనం వ్యర్థం కాలేదు అని. పూర్తి నిశ్చయితతో ఎలా చెప్పానంటే, నాకు చెప్పి నిరీక్షణ ఇచ్చి మరి వాటిని మొలిచేటట్టు చేసి ఎంతోమంది జీవితాలను రక్షణలో నడిపించుకున్నాడు నా యేసయ్య. అది ఇప్పుడు చెప్పండి, అసలు మనలో విశ్వాసం అనే విత్తనం ప్రారంభం మొలకెత్తడానికి కారణం ఎవరు? ఇంతవరకు ఎన్నో ఆటుపోట్లు వచ్చినా అది తొలగిపోకుండా నిలిచి ఉండడానికి కారణం ఎవరు? ఆ కారకుణ్ణి మనం నిదానించి చూడాలి అని చెబుతున్నాడు. ఆయన వైపు చూడు, ఎందుకంటే అసలు కథానాయకుడు ఆయనే. అర్థమైందా? అసలు కథానాయకుడు ఆయనే. నువ్వు చూడదగ్గవాడు, నువ్వు అనుసరించదగ్గవాడు, నువ్వు అపేక్షించదగ్గవాడు, కోరదగినవాడు, ఎన్నదగినవాడు, అతి కాంక్షణీయుడు ఆయన. ఇక ఆయన పక్కన పెట్టి నువ్వు ఎటు వెతికినా నీకు లోపభూయిష్టమే కనపడిద్ది, కానీ సంపూర్ణత్వం ఎక్కడా కనపడదు. చాలామంది భక్తులు ఇక్కడే తప్పటడుగులు వేశారు. యేసు వైపు చూచి యేసులో గుర్తించాల్సినటువంటి పరిపూర్ణత్వాన్ని మనుషుల్లో వెతికారు. అర్థమైందా? మనుషుల్లో వెతికితే ఖచ్చితంగా ఈ ఆదాము సంబంధిత దేహములో ఉన్నటువంటి మనుషునికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చోట వంకర కనపడతానే ఉంటుంది. అవునా కాదా? అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను మీరందరూ ఫాలో అవుతున్నారు. నేను మీకు ఏం నేర్పుతున్నానంటే, అన్ని కోణాలలో సరిపోయిన వాడు అని నన్ను వెతక్కండి. ఎక్కడో చోట నాలో కూడా మీకు లోపం కనపడ్డనాడు భంగపడతారు, అభ్యంతరపడతారు. దేవునికి మహిమ. పాపం మొన్న ఒక తమ్ముడు వచ్చి చెబుతున్నాడు, పని కట్టుకుని వచ్చి చెబుతున్నాడు, అన్నా నువ్వు తెల్లగా వేసుకున్నా, నువ్వు కలర్ చొక్కాలు వేసుకోవా కన్నా అంటున్నాడు. పాపం దిగులు పడి బ్రతిమాలి చెబుతున్నాడు, అన్నా నువ్వు కలర్ వేసుకోవా కన్నా, నువ్వేమో అనుకోవద్దన్నా, నువ్వు తెల్లగా వేసుకున్నా అంటున్నాడు. ఎందుకు తమ్ముడా? కలర్ కూడా వేసుకోవాలి కదా తమ్ముడా, లేకపోతే తెల్లవి వేసుకునేవాడు పరిశుద్ధుడు, కలర్ వేసుకునేవాడు పాపాత్ముడని భక్తుల్ని కూడా తృణీకరించే అవకాశం ఉంటుంది. కానీ ఏమో అన్న వాళ్ళ సంగతి మనకు అనవసరం, నువ్వైతే తెల్లవి వేసుకో అంటున్నాడు.
ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు మనకి ప్లేస్ కావాలి. స్థలం వెతకడానికి వెళ్ళి వైట్ అండ్ వైట్ వేసుకొని వెళ్ళి ఈ గడ్డం, ఈ జుట్టు, ఈ అవతారం, ఈ వైట్ అండ్ వైట్ చూస్తే పాస్టర్ కదా వద్దురే, మనం అమ్మొద్దురయ్యా, పొరపాటున నమ్మామంటే ఖచ్చితంగా చర్చి కడతాడు, చుట్టూ ఇక అంతా అయిపోయింది, వద్దు అని ఈ గెటప్ కనపడగానే వాడు ఇచ్చేది కూడా ఇవ్వకూడదు. అందుకని నేను చెప్పాను, తమ్ముడు రెండు మెయింటైన్ చేయాలి తమ్ముడు. పోలీసు వాళ్ళు చూడు అచ్చంగా డ్యూటీ, అది యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు, ఐడి పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఉంటారు, వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, మామూలుగానే ప్రజల్లో ఉంటారు. అయితే మనం ఇప్పుడు రెండు చేయాల్సి ఉంది నాయన. అచ్చంగా ఒకటే మెయింటైన్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టము అని చెప్పాను. ఇన్ని విని కూడా ఏమన్నా కానీ నువ్వు మాత్రం తెల్లయ్యా, అంతగా చెప్పి పాపం వెళ్ళాడు కదా. ఒకవేళ నేను మళ్ళా కలర్ డ్రెస్లో కనపడ్డాను అనుకో, అతను అభ్యంతర పడతాడా పడడా? మీరు చెప్పండి. అభ్యంతర పడతాడా పడడా? ఓకే, అదే తమ్ముడు చెప్పినట్టు అలాగే వైట్ అండ్ వైటే మెయింటైన్ చేశాను అనుకో, ఆ ఏసయ్యేమో కానీ శాలేమన్నా అంటాడు. అవునా? నా పాయింట్ ఏంటంటే భక్తుని వైపు చూడాల్సిందేలే కానీ యేసు యొక్క పరిపూర్ణత నీకు భక్తుల్లో కనపడదు. ఇది గుర్తించాల్సినటువంటి విషయం. ఎంత గొప్ప భక్తునికి కూడా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో నీకు లోపం కనబడొచ్చు, కనబడకపోతుండొచ్చు. ఒకవేళ నీకు లోపం కనబడనంత మాత్రాన ఆయన ఇంట బయట రహస్య జీవితంలో అన్ని సందర్భాల్లో అన్ని వేళలా కంప్లీట్గా యేసయ్యలాగున్నాడు అని చెప్పజాలము. స్తోత్రం, హల్లెలూయా. ఎవరో అడిగారు, ఎవరో అన్నారు, శాలేమన్నా ఎంత దీనుడో, అసలు ఎంత వినయం కలిగినోడో, ఎంత సాత్వికుడో అని నన్ను ప్రశంసించి మాట్లాడితే నేను మెల్లిగా చెప్పాను, మా ఆవిడని అడగండి ఆ సంగతి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు విజయ్ కూడా ఆ డోస్ తింటా ఉంటాడు, విజయ్ని కూడా అడగండి చెబుతాడు అని. అంతే కదండి. బాహ్య జీవితంలో నేను మిక్కిలి సాత్వికుని వలె మీకు గోచరమైనా కనిపించిన, నా ఆంతరంగిక జీవితంలో నా భార్య ఏదన్నా చిరాకు చేస్తే కోపడుతుండొచ్చు, తమ్ముళ్ళు ఏదన్నా చెప్పిన మాట కరెక్ట్గా చేయకపోతే కోపం వస్తుండొచ్చు. అవునా? ఒక్కోసారి ఆడుకుంటారు, మామూలుగా ఆడుకోరు, అప్పుడు ఇక నాలో క్రౌర్యం రేగుతుండొచ్చు. ఒకసారి ఒక సహోదరుడు అది కూడా చూసి అసలు ఏంది అంత కోపడుతున్నావు ఏంది నువ్వు అని పెట్టాడు కామెంట్. ఏమిరా బాబు, నేను మనిషిని కదా, నేనేమన్నా ఇంకొకట, నేను మనిషిని, నాకు కోపం ఉంటుంది. న్యాయమైన కోపం ప్రదర్శించవచ్చు, అన్యాయంగా కోపపడకూడదు, అది పాపం అయింది. అసలు కోపమే పడకూడదు, ఎవడు ఏదన్నా చేయని. నాయనలారా, అమ్మలారా, అయ్యలారా అన్నాను అనుకో, ఇక ఎట్లా ఉంటుంది అంటే అట్లుంటుంది. రౌతు సరిగా గద్దించేవాడు కాకుండా మెత్తటోడైతే 4 కాళ్ళ మీద నడవాల్సిన గుర్రం 3 కాళ్ళ మీద వెళ్ళిద్దండి. అంటే ఒక కాళ్ళు పైకి లేపి యాక్షన్ చేస్తుంటుంది అనమాట. కొరడా తీసుకుని ఒకటి ధరిశాడు అనుకో, 4 కాళ్ళు దించి పరిగెత్తింది. అట్లాగా గద్దించే ఏజ్ వచ్చిన బిడ్డల్ని గద్దిస్తాను, ఇంకా వయస్సుకు రాని బిడ్డల్ని ప్రేమించి మందలిస్తాను. కోపం వచ్చినా కూడా చిన్న వయసు అనుకో, ఆత్మీయతలో కోపం వచ్చి కూడా తమ్ముడు అట్లా కాదు నాన్న, అది ఆత్మీయతలో ఎదిగినోడు చేశాడు అనుకో, ఏయ్ అంటాను. అవసరమైతే ఒక దెబ్బ కొట్టి బుద్ధి చెప్పే హక్కు కూడా ఉంది దైవజనుడికి. హల్లెలూయా, హల్లెలూయా. సాల్మన్ అన్నని విన్సెంట్ అన్న అలా చెంప మీద కొట్టాడని అన్న సాక్ష్యం చెప్పలా, నాకు చెప్పాడే. కార్పెట్లు బండి మీద వేసుకొని జాగ్రత్తగా తీసుకొని రా అంటే 4 ఇస్తే 3 తీసుకొచ్చి ఒకటి పోగొట్టాడంట దారిలో. సాల్మన్ 4 కదా నేను ఇచ్చింది, నువ్వు 3 తెచ్చిన ఒకటి అంటే, అన్నది ఏదో దారిలో పోయినట్టుందన్న, కొత్తది కొందాంలే అన్నాడంట. ఆ మాట కంప్లీట్ కాకముందే పెళ్ళు పడింది. అది నా డైలాగ్ అన్నాడంట.
నీ డైలాగ్ నువ్వే చెప్తావు, నా డైలాగ్ కూడా నువ్వే చెప్తావా ఏందన్నట్టు చూశాడు ఈయన. అప్పుడు చెప్పాడు ఆయన, కార్పెట్ ఒకటి పోయింది కదా అంటే, అరే అన్నా పోయిందన్నా, అయ్యో రే నేను చూసుకోలేదన్నా, సారీ అన్నా అని నువ్వు అంటే, పోన్లే సాల్మన్ ఇంకోటి కొనుక్కుందామా నేను అనాలి. అరే నువ్వే పోగొడతావు ఇంకోటి కొందాములే నువ్వే అంటావు, ఏం దేవుని పని అంటే మజాకా. ఇక మౌనం అయిపోయాడు. సారీ అన్న, సారీ అన్న. సాయంత్రం తీసుకెళ్ళి బిర్యానీ పెట్టించాడు. బిర్యానీ పెట్టించి, సాల్మన్ నువ్వెంతో సన్నిహితుడు అంటేనే నిన్ను అట్లా చేసిన, నువ్వు ఇంకొకటేమనుకోకండి లేనా. అప్పుడు లేచి అన్న చేపట్టుకున్నా, మీరు నన్ను ఒక దెబ్బ కాదు 10 దెబ్బలు కొట్టండి, ఎన్నన్నా కొట్టండి అన్న, మీరు నాకు తండ్రి తర్వాత తండ్రి. ఎందుకంటే నా మేలు కోరుతారన్నా, మీరు గద్దించిన, కోపగించిన, చెంప దెబ్బ కొట్టిన కక్షతో చేయరన్నా, నన్ను ప్రేమించి నా క్షేమాన్ని కోరి చేస్తారన్నా, ఎప్పుడు మీకు విధేయుడిని అన్నాను ఆయన చెప్పిన. అంత వినయం కలిగిన మనస్సు దేవుడు అతని హృదయంలో ఉంచాడు గనుకనే నేను ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు గొప్ప, నాకు ఆ భక్తుడు గొప్ప. మళ్ళీ మీ కంటికి దిశాయించకపోవచ్చు, ఎందుకంటే ఆయన సంఘం ఒక 200-300 మందే ఉంటారు. 200-300 సంఘం వేగా శాలేమన్నా అమ్మో. నేను చేసే పరిచర్యను బట్టి మీకు నేను గొప్ప, కానీ నేను ఆయన పాదాల ముందు కూడా కూర్చొని వాక్యం విన్నాను. మీకు గొప్ప అయిన వాడిని ఆయన నన్ను తీసుకొచ్చి ఆయన పాదాల ముందు కూర్చోబెట్టాడంటే అతని వినయాన్ని దేవుడు ఆమోదించాడా లేదా, ఆశీర్వదించాడా లేదా? స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. సో ఎంత గొప్ప భక్తుని దగ్గర కూడా ఏదో ఒక లోపం నీకు కనబడకపోయినా ఉండి ఉండవచ్చు. పౌలన్నంతటి వాడే చెప్పాడు, నాయందు నాకే దోషమో కానరాదు, నన్ను విమర్శించువాడు ప్రభువే. నాయందు నాకే దోషం కనపడదు, అంత పర్ఫెక్ట్గా ఉన్నాను నేను. ఆయనను నన్ను విమర్శించుకొని నాకు నేను మార్కులు వేసుకోవాల్సింది నేను కాదు, ఆయన. అదే పౌలు మహనీయుడు రోమాపత్రిక 7:18 అన్నాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలు చేయవలెనన్న కోరిక నాకు కలుగుతుంది కానీ అలాగూ చేయుట కలుగుట లేదు. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ఆయనే వాపోయాడు. తర్వాత ఇటుప్రక్క పేరాలో మనం చూస్తే, అయితే ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను, నాకు ఈ జయమిచ్చిన దేవునికి స్తోత్రమని జయధ్వని చేశాడు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి. కాబట్టి ఎవరి వైపు చూడాలి అంటే ప్రప్రథమముగా యేసు వైపే చూడాలి. ఇక ఏ మనుషుని వైపు నువ్వు పూర్తిగా డిపెండ్ అయ్యి ఇక యేసును పక్కన పెట్టి ఏ మనుషుని చూసినా తేడా పడతావు. అర్థమైందా? ఎందుకంటే మనుషుడు మనుషుడే, దేవుడు దేవుడే. గనుక మన అందరి దృష్టి ఎటు ఉండాలి? ఆయన వైపే ఉండాలి. చాలామందిని నేను గుర్తించాను, మనుషుల వైపు చూసి వాళ్ళల్లో కొద్ది గొప్ప లోపాలు కనిపించినప్పుడు గాయపడిపోయి, వీళ్ళు ఇలా ఉండకూడదు కదా, వీళ్ళు ఇలా ఉండకూడదు కదా, వాళ్ళే అలా ఉంటే నేను ఇలా ఉంటే ఏమైంది అని బలహీన పడ్డోళ్ళని కూడా నేను చూశాను నేను. అది రైట్ కాదు, అది రైట్ కాదు. యేసుక్రీస్తుని గురించి చెప్పేవాడు యేసుక్రీస్తు ప్రభు అంత పరిపూర్ణుడుగా ఉండాలని నువ్వు ఆశించడంలో తప్పు లేదు, కానీ ఆ పరిపూర్ణత అతనిలో కనిపించవచ్చు, కొంత లోపాలు కూడా కనిపించవచ్చు. ఎందుకంటే అతడు కూడా ఆదాము రక్తము పంచుకు పుట్టినవాడే. అయితే అతను నన్ను చూడండి, నా యందు విశ్వాసం ఉంచి నన్ను అనుసరించండి, నన్ను వెంబడించండి, నేను అన్లా, అయ్యా నేను ఒక మట్టి పురుగుని మీ వంటి వాడను, నేను ఈతని వైపు చూసి రక్షణ పొందాను, ఆయనను చూసి నడుస్తున్నాను, దీవించబడ్డాను, ఆయనలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరు కూడా ప్రయత్నం చేయండి, నాకంటే మీరు కూడా ఇంకా మెరిట్గా ఉండొచ్చు అని దైవజనుడు చెబుతున్నాడు తప్ప నా వైపు చూడండి నేనే మీకు దేవుడిని అని చెప్పట్లా. ఈ పాయింట్ మిస్ అయ్యారు చాలామంది. మిస్ అయ్యి మనుషుల వైపు తమ దృష్టిని మరల్చి వారిలో లోపములు కనుగొని తమ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
ఇది తప్పు. మనం ఏ వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. నువ్వు ఆశించే పరిపూర్ణత ఎక్కడ దొరుకుతుంది? ఇక మనుషుల్లో అది వెతకరాదు. ఇలాగ నువ్వు మనసులో ఫీడ్ చేసుకున్నావు అనుకో ఆలోచనని, రేపు నువ్వు అభిమానించి ఫాలో అయ్యే వ్యక్తుల్లో ఏమన్నా లోపాలు కనపడ్డా నీకు అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఆయన కూడా మనుషుడే కదా. అప్పుడు నీ నోటి ఈ డైలాగ్ రాదు, అసలు ఆయన అట్లా చేయొచ్చా, అలాగనొచ్చా, అలాగుండొచ్చా, అలా చేయొచ్చా అనవు. నువ్వు ఏమంటావు అంటే ఆయన సైతం మనుషుడు కాదా, ఆయన బలహీనుడైన మానవుడే కదా, పాపం నీతిగా ఉండడానికి ప్రయత్నించాడు, ఉండమని మనకు బోధించాడు, శోధించబడ్డాడు, బలహీనపడ్డాడు, అంతే. మనుషుడే ఆయన కూడా. మనం దృష్టించాల్సింది ఆయన వైపు కాదే, దేవుని వైపు, యేసయ్య వైపు. అతడు ఏ లోపము లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? అది ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు. ఈ పాట ఎవరిని బట్టి పాడాలి మనం? అంతేగాని ధవళవన్నుడు రత్నవన్నుండు మా పాస్టరు అనొచ్చా? ధవళవన్నుడు రత్నవన్నుండు మా అన్న అనొచ్చా? అస్సలు ఛాన్సే లేదు. అన్న లేదు, దున్న లేదు. అన్నకి అంత అతి చేయకూడదు. మరెవరికి? నీ ప్రియుడు, నువ్వు అనుసరించదగినవాడు, నీకు పరిపూర్ణమైన మాదిరి, నీ ప్రాణప్రియుడు, నా ప్రాణప్రియుడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. మీ పాస్టర్ బలహీనుడు అని ఎవడన్నా ఉంటే అన్నాడు అనుకో, ఏడిచావు, అతనితో మాకెందుకు? అతనేగా మీకు బోధించేది. అవునండి, బోధ చేస్తున్నాడు, అతను కూడా బతకడానికి ట్రై చేస్తున్నాడు, నిలవగలిగాడు, నిలవలేకపోయాడు, మేము అతని వైపు చూడవే. మేము చూచేది యేసు వైపు. ఈయన ఎలా ఉంటే ఆయన ఎలా ఉన్నాడు, ఓరి వీరుడు, ఆయన ఎలాగుండేది ఏందిరా, ఆయన ఎలాగుండేది ఏంటి తెలీదా? తెలీదే. ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనయ్య, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. అటన్నమాట నువ్వు చూసేది. మరి ఇంక ఎటూ చూడను, ఏ నరుడికి వెళ్ళి చూడను. సంపూర్ణుడు, పరిపూర్ణుడు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, కలుషము కమలాల కలుషము కడిగిన కమలాల కనుదోయి, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఏ లోపము లేనివాడు,
ఆహార్యంలోనే కాదు, ఆయన దృష్టిలో కూడా లోపం లేదు. కొంతమంది మనుషులు రకరకాల చూపులు చూస్తుంటారు. ఏమండి, ఏదన్నా ఇంత తేడా కనపడితే అసహ్యపు చూపు చూస్తారు. అవునా? కొంచెం బాగా అభివృద్ధి చెందితే అసూయతో కూడిన చూపు చూస్తారు. అవునా? చూడరా, అసూయ చూపులు, అసహ్యత చూపులు కదా, రకరకాల చూపులు. కానీ ఆయన చూపుల్లో అలాంటిది ఉండదు. కలుషము కడిగిన కమలాల కనుదోయి. మనకున్న దృష్టిలోపాన్ని కూడా సరిచేసి ఎలా చూడాలో నేర్పేవాడు ఆయన. విలువైన చూపొసగే వరమేరి తనయుడు. మామూలు చూపు కాదు, విలువైన చూపు. ఎవరిని ఎలా చూడాలో అలా చూసే చూపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన ఎక్కడ, మనుషుడు ఎక్కడ? అందుకే ఇక్కడ చెప్పాడు హెబ్రీ పత్రిక, ఎటు చూడాలి నువ్వు? అంతే. ఆయనతో ఈక్వల్ చేసి అయ్యగారిని చూస్తావా? అయ్యగారు ఎక్కడ, ఆయన ఎక్కడ? ఏదో కొద్ది గొప్ప విషయాల్లో నీకేదన్నా క్యాచ్ అవుతాడేమో కానీ యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత దైవజనుల్లో నువ్వు చూడాలి అని వెతికితే కొన్ని లోపాలు తప్పకుండా నీకు కనబడుతుండొచ్చు. కనబడినప్పుడు నువ్వు అనాల్సింది ఏంటంటే, ఇంకా పరిపూర్ణతలోకి రాలేదు, వస్తే బాగుండని ప్రార్థన చేయాల నువ్వు. ఇంకా ఆయన పరిపూర్ణతలోకి రావాలి ప్రభువా, మేము కూడా రావాలి, అందరూ నీ వైపు చూసి నీ వలె మారాలి. అవునా? నా ఆశ కూడా ఆయనలాగా ఉండాలనే కానీ కొన్నిసార్లు కొన్ని చోట్ల ఉండలేకపోతున్నా, ఉండాలని తప్పిస్తున్నా. అది ఒక దైవజనుని ఆవేదన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. కూర్చున్న మీకు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా. కొంతమంది మా అయ్యగారు సరిగా లేడండి, మా అమ్మగారు సరిగా లేదండి, అసలు వాళ్ళు అలా ఉండొచ్చా ఇలా ఉండొచ్చా అని గాయపడుతుంటారు. నేను చెప్తున్నా, అయ్యగారు దేవుడా, అమ్మగారు దేవుడా, ఏమీ కాదు, వాళ్ళు కూడా నీలాంటి రక్తమాంస శరీరము కలిగిన వారే, వారిలో కూడా ఆదాము బ్లడ్ పనిచేస్తుంది. కాబట్టి అయ్యగారు లేదు, అమ్మగారు లేదు, పెద్దయ్య గారికి వెళ్ళి చూడు, ఎడు చూడు, యేసు వైపు చూచు, ఇంకెటు చూసినా నువ్వు తేడా పడతావు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి దేని విషయంలో చూడాలని చెప్తున్నాను? యేసుకెళ్ళి పరిపూర్ణత విషయములో యేసు వైపే చూడాలి. అలాగే నువ్వు చేసే పనిలో సఫలత విషయంలో, ప్రోత్సహించే విషయంలో కూడా ఆయన వైపే చూడాలి. మనుషుల వైపు చూసావనుకో, మనుషు సైకాలజీ రకరకాలుగా ఉంటుంది. కొంతమంది ప్రోత్సహిస్తే కొంతమంది కృంగదీస్తారు. అందుకే ఏదన్నా చేస్తే దీని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది ఫస్ట్ వెతుక్కో. మనుషులు ఏమనుకుంటున్నారని వెతికావంటే ఖచ్చితంగా తేడా పడతావు. మనుషులు అనుకోవాలి, మనుషులు ప్రశంసించాలి, మనుషులు గొప్ప అనుకోవాలన్న కోణంలో నువ్వు క్రియ చేస్తే ఖచ్చితంగా దెబ్బ తింటావు. నువ్వు ఏది చేసినా దీని గూర్చి నా ప్రభువేమనుకుంటున్నాడు అన్న కోణంలో చూడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ కార్యంలో సఫలత ఉంటుంది. నిజంగా నీకు ప్రోత్సాహం ఆయన వైపు నుంచి లభిస్తే అది గొప్ప ధన్యత. మనుషులు రకరకాలండి. మనుషులకి వెళ్ళి చూస్తే రకరకాలుగా ఉంటుంది పరిస్థితి. ఒకసారి ఒక యథార్థ సంఘటన చెప్తా మీకు. ఒక సోదరి, ఆమె చిన్ననాటి నుంచి ఈ నటన విషయంలో చాలా ఆసక్తి కలిగిన వ్యక్తి. రియల్గా జరిగినటువంటి సంఘటన. అంటే ఈ నటించడంలో రకరకాల యాక్షన్స్ ఉంటాయి. అయితే ఈమె నేర్చుకున్నది ఏంటంటే, ఈమె పనితనం ఏంటంటే, కొన్ని గంటలు బొమ్మలాగా అలానే ఉంటుంది. ఆమె అందులో మంచి నైపుణ్యం కలిగినటువంటి స్త్రీ. ఓ రోజు ఓ ఫంక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ ఈమె ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అక్కడ ఆ ఫంక్షన్కి వచ్చినటువంటి వాళ్ళందరూ అది అయిపోయిన తర్వాత ఈమె ప్రదేశానికి వస్తారు. అక్కడ ఈమె ఓ బొమ్మలా నిలబడింది. సమయం 6 గంటలు.
సమయము 6 గంటలు. 6 గంటల సేపు నేను బొమ్మలా నిలబడతా, ఇకేం కదలను, ఇక బొమ్మ ఎంతో నేనంతే అని అలాగా రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చి, ఆ రోజు అక్కడ జరిగే ప్రోగ్రాంలో ఒక అద్భుతమైన సవాల్ విసిరింది. ఒక టేబుల్ అక్కడ వేసి, 2 పక్కల 2 టేబుల్ వేసి, ఒక టేబుల్ మీద మారణాయుధాలు పెట్టారు, ఒక టేబుల్ మీద మరికొన్ని వస్తువులు పెట్టారు. మధ్యలో ఏముంది, కొంచెం ఆమెకు దూరంగా ఆ ప్రక్క ఈ ప్రక్క ఆ వస్తువులు పెట్టారు. ఇక ఆమె బొమ్మలాగా నిలబడింది. ఆమె పాదాల దగ్గర ఒక పేపర్ రాయబడి ఉంది. అందులో ఏముందంటే 6 గంటల సేపు నేను ఇలా నిలిచి ఉంటాను, మీరు నన్ను ఏమైనా చేయొచ్చు. ఇక్కడ ఈ పక్క మారణాయుధాలు ఉన్నాయి, ఈ పక్క ఈ వస్తువులు ఉన్నాయి, ఇక్కడున్న వాటితో మీరు నన్ను ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా మీరు నన్ను చేయొచ్చు. మీరు నన్ను ఏం చేసినా పూర్తి బాధ్యత నాదే, నేనే పర్మిషన్ ఇస్తున్నాను, మీరేం చేసినా నేను కదలను అని ఒక సవాల్ అక్కడ రాసింది పేపర్ మీద. ఇక ఆమె బొమ్మలాగా నిలబడింది. ఇక అందరూ వస్తున్నారు. వచ్చిన వాళ్ళు చూస్తా చుట్టూ తిరిగి రకరకాలుగా ఆమెని తాకి కదిలించి తిప్పలు పడుతున్నారు. ఆమె అలానే ఉంది. ఆమెని కదిలిస్తున్నారు, చేతిని ముందుకు అంటున్నారు, కాళ్ళని అట్లా అంటున్నారు. వాళ్ళు కదిలించినప్పుడు కదిలినా మళ్ళా తన స్టిల్లోకి తను వచ్చేస్తుంది. తను మాత్రం ముఖంలో ఏ మార్పు లేకుండా అలానే ఉంది. ఆ ముఖంలో అదే ఆమె పనితనం. ఆ ముఖంలో విషాదం కానీ, ఆనందం కానీ, బాధ కానీ ఏ ఫీలింగ్స్ చూపించకుండా ఒక బొమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటానే. ఇది సవాల్. ఇలాగా 6 గంటలు అంటే 2ంటికి ఆమె టైం ముగించబడింది. అంటే ఏ టైంలో నిలబడి ఉండాలి ఆమె? నైటు 2 గంటలకి ఆ టైం ముగించబడింది. అంటే ఎన్నింటికి? 8 గంటలకా? 10, 11, 12, 8, 9, 10, 11, 12, 2 గంటలు అంటే 6 గంటలు. అంటే 8 గంటలకి 8 గంటలకి అలా నిలబడింది. 6 గంటలు అంటే 2 వరకు నైటు. అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక మొత్తం ఇక్కడికి వచ్చేసారు. వచ్చి ఆ పేపర్ చదివి ఆమె చుట్టూ తిరిగి రకరకాలుగా హేళన చేయటం మొదలుపెట్టారు. తర్వాత కొంతమంది ఆమెని కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకొచ్చి ఎత్తి కింద పడేశారు. తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ నిలబెట్టారు. వాళ్ళు పక్కకి వెళ్ళారు. మరికొంతమంది వచ్చారు, ఆమె ముఖం మీద కొట్టారు. ఫీలింగ్స్ మారిపోతాయి బాధను బట్టని. ఏం మరలా అలానే ఏ ఫీలింగ్ లేకుండా బొమ్మలాగా ఉంది. అదే కదా మరి ఆమె పనితనం. కొట్టారు, బాగా అరచేతులతో పెట్టా కొట్టారు, జుట్టు పట్టుకొని లాగటం, రకరకాలుగా చేశారు. కొంతమంది గులాబీ కొమ్మలు ఉంటాయి కదా, గులాబీ పూలు కొమ్మలు, ఆ కొమ్మలకి ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు తెచ్చి ఆమె గుచ్చారు ఆమె బాడీకి. ఏం లేదు, అలానే ఉంది. అక్కడ మారణాయుధాలు ఉన్నాయి, కత్తి, రివాల్వర్, బ్లేడ్లు అన్నీ ఉన్నాయి. గులాబీ ముళ్ళు గుచ్చినా ఆమె ఏం స్పందించలేదు, అలానే ఉంది. తర్వాత ఒకడు బ్లేడ్ తీసుకొని ఆమె బాడీ మీద, ఆమె ముఖం మీద గీయటం మొదలుపెట్టాడు. ఏం స్పందించలేదు. తర్వాత మరొకరు వచ్చారు, ఆమె బట్టలు తీసేశాడు, అలానే ఉంది. తర్వాత మళ్ళా కట్టేశారు. తర్వాత ఇంకొకడు వచ్చాడు, మరొక మారణాయుధం తీసుకొని గాయాలు చేయటం మొదలుపెట్టడం బాడీ మీద. మరికొన్ని పనులు చేశారు ఆమె బాడీ మీద. చివరికి ఒకడు రివాల్వర్ తీసుకొచ్చి ఆమె కణత దగ్గర పెట్టాడు. ఏం స్పందించలా, అలానే. ఇలాగా టార్చర్ చేసి
6 గంటలు అయిపోయింది. 6 గంటలు అయిపోయిన తర్వాత, ఆ టైం అయిపోయిన తర్వాత బెల్ మోగింది. మోగిన తర్వాత ఇక ఆమె పొజిషన్లోకి వచ్చేసింది, మామూలు పొజిషన్లోకి వచ్చి ఆ మామూలు కండిషన్లోకి వచ్చినాక ఇక ఆమె తన్ను తాను చూసుకోలేదు. ఆమెను టార్చర్ చేసిన వాళ్ళందరి ముఖాలు చుట్టూ మొదలుపెట్టిందట. అందరి ముఖాలు పెట్టి ఆ ముఖాలకి వేసి చూస్తూ ఉంటే సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారట. అప్పుడు ఆమెని ఆ ప్రోగ్రాం అయిపోయినాక పక్కకు తీసుకొచ్చి ఆమెను అడిగారు, నీకు ఆ 6 గంటలు ఏమనిపించింది, ఎలా అనిపించింది అని. అప్పుడు ఆమె చెప్పింది, నాకు ఇంత బాధేసింది, ఈ గాయం చేసినప్పుడు ఇంత బాధేసింది, ఇంత బాధేసింది, ఇంత బాధేసిందని ఏమీ చెప్పలేదట. నాకు వాళ్ళు చేసిన గాయాలు కాదు నాకు బాధించింది, ఈ 6 గంటలు మనుషులుగా కనబడుతున్న ఈ వ్యక్తులలో ఉన్న ఈ క్రౌర్యం, ఈ రాక్షసత్వం చూసి ఎంతో బాధేసింది అందట. సమాజంలో మంచి వ్యక్తులుగా, కుటుంబ జీవనంలో పద్ధతిగా బ్రతుకుతున్న ఈ మనుషులలో ఈ రాక్షసత్వం అంటే, నేను మెత్తగా ఉండి నా జీవితాన్ని నా శరీరాన్ని అలాగే అప్పగించుకుంటే ఏమైనా ఎంత బాధైనా పెట్టడానికి ఇష్టపడే ఈ మనుషుల యొక్క రాక్షసత్వం చూసి నాకు మనుషుల మీదే అసహ్యం వేసింది, మనుషుల మనస్తత్వాల మీదే చేదరేసింది అని ఆమె దుఃఖపడిందట. అంటే ఒక పాఠం చెప్తుంది, నువ్వు ఒక బలహీన ఘటంగా, ఒక నిస్సహాయుడిగా చేతగానే తనతో నిలిచితే మనుషులు నిన్ను బాధ పెట్టే విషయంలో వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకోరు. ఎంతవరకు నీకు టార్చర్ చూపించాలో అంతా చూపిస్తారు. ఇది మనుష్య నైజం అనే పాఠం నేను సమాజానికి నేర్పుతున్నానండి. నేను చూసి ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. ఏమర్థమైంది మీకు? ఆమెను అలా ఎందుకు చేయాలి? ఆమె తన వంటి ప్రాణి కదా, తన వంటి మనిషి కదా. ఆ బ్లేడ్ కోత వాడి మీద పోస్తే, ఆ విధంగా ఆ బట్టలు తీసేసిన వ్యక్తులకి తీసేస్తే, ఆ గులాబీ ముళ్ళు వాళ్ళకు గుచ్చితే, అంటే ఏమైపోయినా పోయేది ఎదుటి వ్యక్తే కదా, నలిగేది ఎదుటి ప్రాణమే కదా అని ఎదుటి వ్యక్తి మెత్తగా ఉండి తను తాను అప్పగించుకుంటే ఏమైనా చేస్తారు. మనుషుల్లో నిగూఢంగా దాగి ఉన్న రాక్షసత్వం మంది సైకాలజీ ఉంటుందండి. మనం బాధపడి అల్లాడుతుంటే అవతలుడు ఆనందపడుతుంటాడు. ఈ అమ్మాయి బాడీని గుచ్చుతూ ఆ అమ్మాయి అల్లాడిపోతూ నలిగిపోతుంటే పైశాచిక ఆనందం పొందారు. కొంతమంది చేతులతో గుచ్చరు కానీ మాటలతో గుచ్చుతారండి. లేనివి ఉన్నవి ప్రచారాలు చేసి ఒకరి జీవితాన్ని నలుగురిలో ఆరడిపరిచి, ఆమె సంగతి తెలుసా, ఆమె ఇలాంటిది, ఆ మంచిది కాదు, ఏమేదో పెద్ద అనకూడదు. నేను ఇక దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ఈయన మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఆమె అట్లా ఈమెట్లా అని వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయితే అయి ఉండొచ్చు అండి, చెడ్డ మనిషి అయి ఉండొచ్చు, నీకేం పని ఆ పనికి మళ్ళీ ప్రచారాలు చేయడానికి? దానివల్ల ఎవరికైనా లాభం చేకూరిద్దా? ఎదుటి ఆత్మల్ని పాడు చేసే వ్యక్తి అయితే హెచ్చరించు, జాగ్రత్త, ఆ వ్యక్తితో మీ ఆత్మీయ జీవితం పాడు చేస్తుంది, జాగ్రత్త, అతనితో మీ ఆత్మీయ జీవితం పాడు చేస్తాడో అని చెప్పు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎత్తి వాళ్ళ గురించి వాళ్ళు నానా రకాలుగా ఇతరులు నవ్వుకుని నవ్వులు పాలయ్యేటట్టు ఎందుకు ప్రచారం చేయాలి? అవతల వాళ్ళని అవమానపరిచి వాళ్ళని రోడ్డుకి ఇచ్చి వాళ్ళ బ్రతుకుల్ని ఎండగడితే నీకు వచ్చే ఉపయోగం ఏంటి? దయ్యపానందం తప్ప. కానీ ఉన్నారు మనుషులు, లేరా ఉన్నారు ఇంతమంది. ఆ అమ్మాయిని గాయపరిచి ఆనందపడలా? అది పిశాచి ఆనందం కదా, పైశాచిక ఆనందం కదా అది. అంటే అవకాశం దొరికితే మనుషులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో రుజువు చూపించింది అమ్మాయి.
రియల్గా జరిగింది ఇది, నేను కహానీ కాదు. అది నేను మన యూట్యూబ్లో చూశాను. అది ఏందా ఇది ఇట్లా ఉంది అని చూస్తే నాకు అర్థమై చాలా బాధపడ్డాను. అమ్మా, మనుషుల నైజం ఇంత భయంకరంగా ఉందా అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, ఆనుకోవద్దు, వాళ్ళ మీద ఆధారపడద్దు. గాయాల పాలవుతావు, చిత్రవద చేస్తారు. నువ్వు ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడవు. నిన్నుగా అర్థం చేసుకునే దమ్ము, ఆ లౌక్యం, ఆ నైజం కలిగిన వాడు యేసయ్య ఒక్కడే. తప్పు చేయమని నిన్ను ప్రోత్సహించట్లా, తప్పుడు బ్రతుకులో కొనసాగమని ప్రోత్సహించట్లా. యేసు చెప్పిన ఆ మాట మళ్ళా గుర్తు చేస్తున్నా. ఇక నువ్వు పాపం చెయ్యుకోని, చెడు నడత నడవద్దుమా. మారు మనసు పొంది దేవుని వైపు చూడ. నువ్వు మారాని చెప్పిన, నేను మారాను రా బాబు, మారానమ్మా అని చెప్పిన నమ్మరో మనుషులు. సంవత్సరాలు పట్టిద్ది. యేసయ్యతో కూర్చున్నాను, నేను మార్చుకున్నా ప్రభాను, నా బంగారు తల్లిరా, నువ్వు మారుతావమ్మా అని ముద్దాడకపోతే అప్పుడు అడుగు. నువ్వు మారావమ్మా, నేను నమ్ముతున్నా తల్లి అంటాడు యేసయ్య. మనుషుడు అంటావు అదొక వేషం అంట. యేసయ్య అంటాడా? యేసు వైపు. దేవునికి మహిమ. తమ్ముడో, ఎటు చూడాలి? మనం నేర్చుకోవాలి ఇది. దేనికి చూడాలి? పరిపూర్ణతకు ఆయనే, ప్రేమకు ఆయనే, ఆదరణకు ఆయనే, అర్థం చేసుకోవటానికి ఆయనే, ప్రోత్సహించడానికి ఆయనే. నిలబడి పరిగెత్తుతున్నోని కృంగదీసే మాటలు మనుషులు మాట్లాడతారు, కృంగిన వారిని లేవనెత్తే మాటలు యేసు మాట్లాడతాడు. బాగా పరిగెత్తేవాడిని కూడా వెనక్కి లాగి నిరుత్సాహపరిచి పడద్రోసే మాటలు మనుషులు మాట్లాడితే, కృంగిపోయిన వాడిని సైతం లేవనైతే, లే, ఏమైంది, ఎందుకట్లా డీలా పడ్డావు, నేను నీకు తోడై ఉన్నాను, లే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే ఈ మాటలన్నీ చెప్పి మనుషుల్ని ద్వేషించమని నేను చెప్పట్లే. మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆధారపడటానికి ప్రయత్నం చేయకండి. అర్థం చేసుకుంటే వాళ్ళని రక్షించగలుగుతారు, ఆ మెంటాలిటీ నుండి వాళ్ళని బయటికి తేగలుగుతారు. ఆ రాక్షసత్వాన్ని వారిలో తొలగించి దేవత్వాన్ని వారిలో నింపడానికి మీరు ప్రయత్నించి సఫలత పొందగలుగుతారు. అర్థమైందా? మనుషుల్ని చదవాల మనం. మరి సేవ అంటే ఒట్టిగుందా? మనుషుల్ని వాళ్ళ జీవితాల్లో చదవాలి. ఎన్ని రకాలుగా ఉంటుంది అనుకున్నా. కాబట్టి మనం 2 సంగతులు ఈ రాత్రి నేర్చుకున్నాం. ఇంకో సంగతి ఉంది, టైం అయిపోయింది. మొదటిది ఏంటి? అసలు విశ్వాసానికి కర్త, అది మనలో స్థిరంగా నిలిచి నేటి వరకు కొనసాగటానికి కారకుడు యేసయ్యే. మనం చూడాల్సింది ఎవరి వైపు? దేనికి చూడాలి? మనం పరిపూర్ణులుగా ఉండటానికి ఎవరిని చూడాలి? అయ్యగారినా, అమ్మగారినా? అయ్యగారు మనిషి, అమ్మగారు మనిషి. వాళ్ళల్లో కూడా లోపాలు, లోటుపాట్లు దొరుకుతాయి. నీకు దమ్ము ఉంటే, నీకు చేతనైతే, నీకు నిజంగా, ఇంకా పెద్ద అనకూడదు నేను, ఉంటే, వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటాం కాదు, ఎలా బతకాలో యేసును చూసి నువ్వు బతికి చూపించు, అంతే. పనికి మాలిన డైలాగులు వదలొద్దు. అర్థమైందా? నోరే కదా, ఏముంది, 2 మాటలు వేసేద్దాం వాళ్ళ మీద వీళ్ళ మీద అనేసి వదిలేసేస్తావేమో. నో, అలా ఉండొచ్చా, ఇలా ఉండొచ్చా అని మాట్లాడే నువ్వు ఎలా ఉండాలో బతికి చూపించు, అప్పుడు వాళ్ళు కూడా మారు మనసు పొందుతారు. అంతేగాని మనం ఒక రకమైన జీవితం జీవిస్తే ఎదుటి వాళ్ళని మనం మాట్లాడటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయవద్దు. ముఖ్యంగా నన్ను ప్రేమించి ఫాలో అవుతున్నటువంటి సహోదరి సహోదరులు, నా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను, అలాగెప్పుడు మనం చేయకూడదు. నీకు చేతనైతే బ్రతికి చూపించి నీ బ్రతుకు ద్వారా వాళ్ళతో మాట్లాడు. ఏమంటారు? నీ బ్రతుకు ద్వారా వాళ్ళతో క్రీస్తుని గురించి ప్రకటించు. అది నా తీర్మానం.